ఎక్కడో దూరంగా ఉన్న గ్రామాలను భారత్ ఫ్యూచర్ సిటీలో కలిపారు. కానీ పక్కనే మహేశ్వరం మండలంలోని 33 గ్రామాల పేర్లు మాత్రం లేవని ఫ్యూచర్ సిటీ జేఏసీ చైర్మన్ ఒత్తుల రఘుపతి వివిధ రాజకీయ అఖిలపక్ష నాయకులు కోరారు. మహేశ్వరంలో ఉన్న 33 గ్రామాలను వెంటనే ఫ్యూచర్ సిటీలో కలపాలని మహేశ్వరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు డిమాండ్ చేశారు. మహేశ్వరంలో ఉన్న గ్రామాలను ఫ్యూచర్ సిటీలో కలపకుండా స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, సర్పంచులు అడ్డుకుంటున్నారని వారు ఆరోపించారు. మహేశ్వర అభివృద్ధి చెందడం సబితా ఇంద్రారెడ్డికి ఇష్టం లేదని వారు ఆరోపించారు. భారత్ ఫ్యూచర్ సిటీ ఎఫ్సిడిఏ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కింద మహేశ్వరం మండలాన్ని పూర్తిగా 33 గ్రామ పంచాయతీలను కూడా విలీనం చేయాలని 30 గ్రామాలను పూర్తిగా విలీనం చేయాలంటూ గత కొన్ని సంవత్సరాలుగా మేము జేఏసీగా ఏర్పడి అఖిలపక్ష రాజకీయ నాయకుల ఐక్య కార్యాచరణలో మేము అన్ని రాజకీయ పార్టీల 10వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా వినతి పత్రము అందజేయడం జరిగింది. మహేశ్వరం మండలాన్ని దాదాపుగా పూర్తిగా 30 గ్రామాలను కూడా విలీనం చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి, జిల్లా మంత్రి శ్రీధర్ బాబు, స్థానిక నాయకులు కిచ్చన్న గారు, లక్ష్మారెడ్డి, కేఎల్ఆర్ కూడా హామీ ఇవ్వడం జరిగింది. దురదృష్టము ఇక్కడ కొంత సాంకేతిక పరంగా వచ్చినటువంటి సమస్య, ముఖ్యంగా మరి ఇక్కడ గెలిచినటువంటి సర్పంచుల్లో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉండడం, దాంట్లో కాంగ్రెస్ నాయకులు ఎక్కడైతే గెలిచిరో ఆ గ్రామాలకు చెందినటువంటి సర్పంచులు తీర్మానాలు చేసి, గ్రామ పంచాయతీలో తీర్మానాలు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి మరి నివేదికలను పంపడం జరిగింది. గత ప్రెస్ మీట్లో కూడా మేము సవివరంగా ఈ సమస్యకు ఈ ఫ్యూచర్ సిటీతో మరి ఈ మండలము, ఈ గ్రామాలకు లింకు కొంత సమస్య ఉత్పన్నమైంది. ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సర్పంచులు వినతి పత్రాలు ఎంపీడీఓకు, తర్వాత ఎంఆర్ఓకు, ఆర్టీఓకు ఇవ్వడం జరిగింది. అదే గత 2 వారాల క్రితము మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన యనమల రేవంత్ రెడ్డి గారు భారత్ ఫ్యూచర్ సిటీని ప్రకటించి అక్కడ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఏదైతే దానికి అనుగుణంగా మనం గత 1 సంవత్సరం నుంచి కూడా ఈ ఫ్యూచర్ సిటీలో మహేశ్వరాన్ని మండలాన్ని కలపాలని మేమందరం కూడా మా వివరణ రాష్ట్ర పార్టీకి కూడా ఇవ్వడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యేకి కూడా, స్థానిక ఎంపీ గారికి కూడా, స్థానిక మినిస్టర్ గారికి కూడా జేసీ తరఫున ఈ మండలాన్ని భారత్ ఫ్యూచర్ సిటీలో కలపాలని విన్నపం చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఏదైతే గత 1 నెల కింద ప్రభుత్వం ఒక గెజిట్ రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే అప్పుడు స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు, ఇప్పుడు గ్రామ పంచాయతీ సర్పంచులు వచ్చారు కాబట్టి వాళ్ళ నుంచి ఒక రికగ్నైజ్ లెటర్ తీసుకోమని, వాళ్ళు రికగ్నైజ్ లెటర్ ఇచ్చినట్టయితే ఈ మండలాన్ని కూడా భారత్ ఫ్యూచర్ సిటీలో కలపడానికి ఆస్కారం ఉంటుందని ప్రభుత్వం గెజిట్ రిలీజ్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా కాంగ్రెస్ వాళ్ళందరూ సర్పంచులను ఇవ్వడం జరిగింది. అదే బీజేపీ వాళ్ళు కూడా ఖచ్చితంగా, నేను బీజేపీ నుంచి ప్రతిపాదిస్తున్నాను కాబట్టి వాళ్ళకు కూడా ఖచ్చితంగా రికగ్నైజ్ లెటర్ ఇప్పిస్తాము. అదేవిధంగా బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈరోజు ప్రజల వచ్చి మేము తిరుగుతున్నాం, ఎందుకు మీరు ఆలోచిస్తలేరు? మొత్తం నోటికాడికి వచ్చిన బుక్కను మీరు లాక్కుతున్నారు. మన సీఎం గారు వచ్చి మొత్తం మహేశ్వరం మండలాన్ని కలుపుతున్నామని డిక్లేర్ చేశారు. డిక్లేర్ చేసినాక కొంతమంది కావాలని పుల్లలు వేసుకొని ఏమైనా వ్యక్తిగత కక్షలు ఉంటే మనం చూసుకుందాం. కానీ ఫ్యూచర్ సిటీ, ఫ్యూచర్ అంటే ఒక భవిష్యత్తు నగరం. ఇప్పుడు కాదు, మన పిల్లలకు, మనమనాలకు వాళ్ళకి అవసరం పడుతుంది. కాబట్టి ఈ ఫ్యూచర్ సిటీని ఎవరు అడ్డుకున్నా వారు చరిత్ర హీరులైతారని చెప్తూ ఉన్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు మంచిగా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ చేసినప్పుడు ఆయన కూడా చాలా మంది ఎక్కిరించారు, చాలా మంది అవగాహన చేశారు. ఇప్పుడు కూడా మన ప్రాంతం వాసి, మన నల్లమల్ల పులిబిడ్డ, మన కల్వకుర్తి వాసి, మన కండ్ల ముంగల పెరిగిన బిడ్డ ముఖ్యమంత్రి వర్యులు వారు ఎంతో కష్టపడి నిన్ననే మన ఢిల్లీకి పోయి ఒక మెట్రో లైన్, ఒక అన్ని శాంక్షన్ చేయించుకొని ఒక్కటే రోజులో మొత్తం శాంక్షన్ తెచ్చిండు. అర్థమైందా? మరి ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీ గురించి దేశాల నుంచి, ధనిక దేశాల నుంచి చాలా మంది పెట్టుబడులు పెట్టడానికి ఇక్కడ తొంగి చూస్తున్నారు. ఇప్పుడు ఏమైతే చెప్తున్నానో, ఏ సర్పంచ్ కానీ అనుకూలంగా
ఇవ్వకపోతే వాళ్ళు చరిత్రహీనులైతారని ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఎవరైతే ఈ యొక్క అభివృద్ధిని అడ్డుకుంటున్నారో వాళ్ళు చాలా ముందు వాళ్ళకు చాలా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాము.